నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఘనంగా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వేడుకలు నిర్వహించిన పార్టీ శ్రేణులు సిపిఐ ఏరియా పట్టణ 23వ మహాసభలు వినుకొండ పట్టణంలో భారీ ర్యాలీ వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ నందు పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 16 చివరి తేదీ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు వినుకొండలో టీడీపీ శ్రేణులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు పివి సురేష్ అధ్యక్షతన తెలుగు యువత నాయకులు బోడపూడి వెంకటేశ్వర్లు, నలబోతుల శ్రీనివాసరావు, బోడపూడి శంకరు, గుర్రం సుబ్బారావు, బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అడ్వకేట్లు పోట్లూరి సైదారావు, నలబోలు రామకోటేశ్వరరావు, సిద్దయ్య, పత్తి పూర్ణచంద్రరావు, షమీం ఖాన్, సౌదాగర్ జానీ మరియు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు దూపాటి యేసుబాబు మాట్లాడుతూ శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ద్వారా జీవి ఆంజనేయులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారని అన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది. దానిలో ఎక్కడా కూడా మరి ఒక విమర్శకి అవకాశం లేకుండా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మరి ఆంజనేయులు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా లీలావతి గారు అందరూ కూడా ఈ రోజు వరకు కూడా వారి యొక్క సేవల్ని నేను అందిస్తా ఉన్నారు. అవి అనేక మంది పేదవాళ్ళకి కంటి శుక్రాలను తీర్చి తల మీద చేయటువంటి పరిస్థితి, చదువుకునేటువంటి పిల్లలు పేద పిల్లలకి స్కాలర్స్ కి మరి స్కాలర్షిప్, ఎవరైనా ఇల్లు కాలిపోతే ఇమీడియట్ గా వారికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరఫరా మరి పంపిణీ, అలాగే మరి ఉచితంగా పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ప్రతి గ్రామంలో కానివ్వండి, టౌన్ లో కానివ్వండి అనేక వృక్షాలని మరి ఇక్కడ నాటినటువంటి పరిస్థితి. ఇలా టౌన్ లో ఉన్నటువంటి అనేక వృద్ధి చెందినటువంటి చెట్లు ఆంజనేయ గారు వారి యొక్క ట్రస్ట్ తరఫున ఈ టౌన్ ఇచ్చినటువంటి ఒక పక్క మంచి బొమ్మగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాలమే కంపించిన మరణ వచ్చెను నాయకుడు, కరములు బాడే చరితం వీడు, కథనం పొగిడే కథనం వీడు, దేహం వీడు అడగే అంతా తెలుమవుతాడు. కాలమే కంపించిన మరణ వచ్చెను నాయకుడు, గగనం
టీడీపీ కార్యదర్శి షబీం ఖాన్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మా నాయకుడు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు అంటేనే మా అందరికీ పండగ రోజు. చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు వేడుకలను అన్ని వార్డుల్లో, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఘనంగా జరుగుతున్నాయంటే దానికి ఒకటే నిదర్శనం. మా నాయకుడు దమ్మున్న నాయకుడు, పనిచేసేటటువంటి నాయకుడు జీవి ఆంజనేయులు గారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా నర్సాపేట రోడ్లో గల సాయిబాబా దేవస్థానంలో సీనియర్ న్యాయవాది ముప్పాల జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యానగర్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతిని కల్పించారు. అనంతరం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా నూజెండ్ల మండలం నూజెండ్ల గ్రామం నందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ను కట్ చేసి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మొక్కలు నాటారు. కమిట్మెంట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినుకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. పిల్లలందరికీ నా దీవెనలు. ఈరోజు జూలై 14వ తారీఖు. ఈరోజు నా పుట్టినరోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో నేను ఈ చిన్న వయసులో ఉన్నప్పుడు నేను కూడా చాలా కష్టాలు పడ్డాను. చాలా అవకతవకలు, ఒడిదుడుకుల్లో నుంచి ఈ స్థాయికి వచ్చాను. మనందరం కూడా భగవంతుణ్ణి కొలుచుకుంటూ మనం కష్టార్జితాన్ని నమ్ముకొని పని చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో బలం చేకూరి మనందరికీ, ఈనాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వారందరికీ మంచి బాట ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పుట్టినరోజులు ఈ పిల్లల సమక్షంలో మరెన్నో జరుపుకోవాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. ఈ ట్రస్ట్కి సంబంధించి ఇక నుంచి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా అవసరాలు ఉన్నా నా వంతు సహాయం, పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఈ ట్రస్ట్ పెట్టిన నడిపిస్తున్న వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఏదో కాలాతీతమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఇంకా ముందు కార్యక్రమాలు ఇంకా ఘనంగా ఈ ట్రస్ట్ తరఫున జరుపుకోవాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అందరం కూడా ఒకసారి మన సార్కి హ్యాపీ బర్త్డే. భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు బలపడటం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక గోగినేని కళ్యాణ మండపం కామ్రేడ్ పఠాన్ కాసిం ఖాన్ వేదికపై సిపిఐ ఏరియా పట్టణ 23వ మహాసభలు జరిగాయి. తొలుతగా శివయ్య స్తూపం సెంటర్ సిపిఐ కార్యాలయం నుండి కారంపూడి రోడ్డులోని గోగినేని కళ్యాణ మండపం సిపిఐ సభ వేదిక వద్దకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 23వ మహాసభలకు చిహ్నంగా రెడ్ షర్ట్ వాలంటీర్లు 23 జెండాలతో అగ్రభాగాన నడవగా తీన్మార్ బ్యాండ్ వాయిద్యాలతో కోలాట ప్రదర్శనలతో సాగగా సిపిఐ నేతలు, కార్యకర్తలు భారీ బ్యానర్తో సాగారు. కారంపూడి రోడ్డంతా ఎర్ర జెండాలతో రెపరెపలాడింది. సభా వేదిక వద్ద సిపిఐ సీనియర్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చంద్రపాటి షైదా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముప్పాళ్ల ప్రసంగించారు. ఇందిరా అనేవాడు అంటే ఇందిరమ్మ పేరు చెబితే పేదలు, దళితులు, మైనారిటీలు, రైతులు ఈ కులం ఆ కులం అనేవి లేదు, మెజారిటీ ఊగిపోయేవాళ్ళు. ఇవాళ
గారి పార్టీ, వాళ్ళ మనవడు పార్టీ రాహుల్ గాంధీ గారి పార్టీ చాలా రాష్ట్రాల్లో ఓడిపోయింది. మోడీ కుట్రలతో కొన్ని చోట్ల కూల్చివేయబడింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి అధికారం వచ్చింది. అప్పుడే ఆ ఛాయ్ టీ కొట్టవుతుంది కానీ బతుకున్న నీలాగా వాళ్ళ కొడుకులు కానీ ఎవరినన్నా నీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పిలిచావా? ఒక్కడిని పిలవల. ఎవరు పిలిచాడు? భారతదేశంలో ఉన్న అత్యంత కోటీశ్వరులు ముఖేష్ అంబానీ, రిలయన్స్ వాళ్ళు, అనిల్ అంబానీ వాళ్ళ తమ్ముడు, లక్ష్మీ మిట్టల్, భారతదేశంలో ప్రపంచంలో ఉక్కు, స్టీల్, మన ఇనుప ఓసలు ప్రపంచంలో నెంబర్ 1 లక్ష్మీ మిట్టల్ దగ్గర నుండి గుజరాత్ చెందిన వజ్రాల వ్యాపారస్తులు అదానీతో పాటు అనేక మందిని ఆహ్వానించాడు. భారతదేశంలో ఉన్న అత్యంత కోటీశ్వరులు, మీ ఊర్లో ఈ జేబులు కొట్టే కోటీశ్వరులు వాళ్ళ లెక్కేసుకోబాకండి, లేదు సాంప్రదాయంగా బాగా ఆస్పరుగా ఉన్న వాళ్ళ లెక్కేబాకండి. ఆంధ్రదేశంలో వాళ్ళ లాంటి కోటీశ్వరుడు ఒక్కడు కూడా లేడు. అంత పెద్ద కోటీశ్వరుడు పిలిచాడు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ నందు పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి తౌషిద్ హుస్సేన్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన, సంపూర్ణ గ్రహణ శక్తితో మంచి ఆరోగ్యవంతులైన వారు తమ దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోగా వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ నందు అందించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన కమిటీ వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుందని వివరించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.